ఏపీ సచివాలయంలో మంత్రులు, సెక్రటరీలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు ఈ సమీక్షా సమావేశానికి వర్చువల్గా హాజరయ్యారు. ఇక జీఎస్డీపీ 2047 విజన్లోని 10 సూత్రాలపై రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారు సీఎం చంద్రబాబు. విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలనను గాడిలో పెట్టామన్నారు చంద్రబాబు. 2025 ఏడాది నుంచి ఫలితాలను చూసుకుంటే గనక మంచి ఫలితాన్ని ఇచ్చిందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆంధ్రుల సెంటిమెంట్ అన్నారు చంద్రబాబు. ఏపీ పెట్టుబడులకు డెస్టినేషన్గా మారిందని అన్నారు. విద్యుత్ రంగంలోనూ కూటమి ప్రభుత్వంలో మార్పులు వచ్చాయని తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ను త్వరలోనే పూర్తి చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. స్టీల్ ప్లాంట్ 12,000 కోట్ల రూపాయలతో మళ్ళీ స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేయడం కాకుండా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని రివైవ్ చేస్తున్నాం. ఆంధ్రుల సెంటిమెంట్, ఎన్నో ఉద్యమాలు జరిగాయి, దాన్ని కాపాడుకున్నాం. ఇంకొక పక్క రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా కేంద్రం కూడా పూర్తిగా సహకరించి నిధులు ఇవ్వడం ఇవన్నీ వచ్చాయి. మనం ముందుకు పోగలిగాం. ఇంకొక పక్కన ఇప్పటికి మీరు చూస్తే 25 కొత్త పాలసీలు తీసుకొచ్చాం. ఎస్క్రో అకౌంట్ కూడా పెడతా అని చెప్పాం. దిస్ న్యూ ట్రెండ్. మొన్న అందుకే మనకు వచ్చిన పెట్టుబడుల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా అనలైజ్ చేసిన దాని ప్రకారం 25.3% పెట్టుబడులు ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఇది ఒక చరిత్ర. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న డిపార్ట్మెంట్ని. అంటే పెట్టుబడులకు డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ తయారైంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. 8,74,705 కోట్ల రూపాయల పెట్టుబడులు క్లియర్ చేశాం. దీంతో 8,35,674 ఉద్యోగాలు వస్తాయి. ఇది నేను మొన్న కూడా చెప్పాం, మళ్ళీ చెప్తున్నా. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అచీవ్మెంట్, సమిష్టి విజయం, టీమ్ స్పిరిట్, టీమ్ సక్సెస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం. విశాఖపట్నం డేటా హబ్ అండ్ ఆల్సో డేటా సెంటర్ వచ్చే అవకాశం వచ్చింది. ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత గూగుల్ $15 బిలియన్ ఇండియాలో పెట్టడం, అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నానికి రావడం, మనం ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఇస్ ఎ బిగ్ అచీవ్మెంట్, బిగ్ బ్రేక్ త్రూ కూడా. ఇప్పుడు అలాంటిది అక్కడ ఇంకా చాలా మంది ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, వీఆర్ గోయింగ్ టు లే ది ఫౌండేషన్ వెరీ సూన్. అనదర్ 6 months అమరావతిలో ఇండియాలో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ రావడమే కాకుండా వీఆర్ గోయింగ్ టు ఆపరేట్ విత్ ఇన్ 6 months టైం. ఈరోజు విద్యుత్ శక్తి, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంత మునుపు 32,000 కోట్ల రూపాయల కరెంట్ ఛార్జీలు పెంచి 9 సార్లు 10 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచితే ఫస్ట్ టైం కరెంటు ఛార్జీలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంవత్సరం 39 పైసలు ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించిన ఘనత భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్. ఎక్కడ ఇంతవరకు జరగలేదు, ఇది ఫస్ట్ టైం. రాబోయే రోజులు ఇంకా తగ్గించాలని చెప్పాను. మినిమం 4 సంవత్సరాల్లో 29 లోపల ₹4 ప్రొక్యూర్మెంట్ కాస్ట్ అంటే అది మినిమం. అది దాని మీద ₹1.19 ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించబోతున్నాం. అది అన్ఇమాజినబుల్ అచీవ్మెంట్ అవుతుంది. అది ఒక పక్క చేశాం. సమగ్ర నీటి నిర్వహణ చాలా బాగా చేశారు. ఈ సంవత్సరం అన్ని రిజర్వాయర్లో జలకళ సంతరించుకున్నది. మీరు అన్ని డిపార్ట్మెంట్ ఇది ఒక స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్లకు మొత్తం సర్వే పూర్తయిన తర్వాత ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి ఇచ్చిన తర్వాత భవిష్యత్తులో ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఆటోమేటిక్గా చేసి ఈకేవైసీ తీసుకొని రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత పాస్బుక్ కూడా ఈకేవైసీ ఎంత టైం తీసుకున్నారో టెక్నాలజీ ఆడిట్ చేయగలిగితే కరప్షన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. కరప్షన్ ఉండేదానికి అవకాశం ఉండదు. అలాంటి సిస్టాన్ని టెక్నాలజీ ఉపయోగించుకొని ముందుకు పోవాలనుకుంటున్నాం. ఇది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఫైల్ క్లియరెన్స్ అన్నీ కూడా ఇంకా ఆల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు, ఎస్పీస్ ఉన్నారు. ఇక్కడ మీరు all files clearance, it is online, no excuse in that. డిలే కావడానికి అవకాశమే లేదు. కాబట్టి రియల్ టైం మీరు ఇవన్నీ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క విద్యారంగంలో కూడా మార్పులు తీసుకొచ్చాం.